విజయసాయి రెడ్డి ద మ్యాన్ బిహైండ్ జగన్ కాదు ద మాస్క్ ఆఫ్ జగన్. వేలాది కోట్ల రూపాయల జగన్మోహన్ రెడ్డి సామ్రాజ్యపు తాపీ మేస్త్రి ఈ సాయి రెడ్డి. మొన్న మధ్య ఒక దినపత్రికలో ఆయన ప్రొఫైల్ చూసిన తర్వాత కొన్ని మాటలు చెప్పుకోవాలనిపించింది. కాస్త అటు ఇటుగా నిజాలనే ప్రస్తావించిన ఈ వ్యాసంలో అసలు సాయిరెడ్డి మాత్రం మరుగున పడిపోయినట్లు కనిపించింది. ఇప్పుడు తనకు తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలతో హానుందంటూ ఆయన ఒక పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో తన పర్సనాలిటీ మీద తానే బురద పూసుకున్నారనిపిస్తుంది. వైఎస్ రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇలా 3 తరాలకు ఒక చార్టెడ్ అకౌంటెంట్గా సేవలు అందించడంతో పాటు వాళ్ళ నమ్మకాల్ని కూడా గెలుచుకున్న సాయిరెడ్డి ఇప్పుడు 11-12 రోజులుగా సిబిఐ క్యాంప్ ఆఫీస్ చుట్టూ ఫైళ్లు పుచ్చుకొని చక్కర్లు కొడుతున్నారు. జగన్ వ్యాపారాల్లోకి వచ్చిన ప్రతి రూపాయికి సంబంధించిన చిరునామాలన్నీ ఈయన బుర్రలోనే భద్రంగా నిక్షిప్తమై ఉన్నాయి. కొంతకాలం క్రితం దాకా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు, అప్పటికే ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ బోర్డు డైరెక్టర్ కూడా. సకల వ్యాపారాల్ని చక్కబెట్టిన ఈ సూపర్ కమర్షియల్ వైస్ చైర్మన్ జగన్ ఆస్తుల లెక్కలు కూడా పక్కాగానే సర్దుబాటు చేసుంటారు. గాలి గనులకు కాపలా కాసిన ఓఎంసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డిలాగే జగన్ సామ్రాజ్యానికి ఉన్న వన్ అండ్ ఓన్లీ హ్యూమన్ విజయసాయి రెడ్డి. గాలి జనార్దన్ రెడ్డికి తోడుగా శ్రీనివాసరెడ్డిని కూడా కస్టడీలోకి తీసుకున్న సిబిఐ జగన్ విషయంలో విజయసాయి రెడ్డిని అంతే కీలకంగా భావిస్తోంది. అందుకే జగన్ ఆస్తుల కేసు ఎఫ్ఐఆర్లో అక్యూజ్ నెంబర్ 2గా విజయసాయి రెడ్డి సమన్లు అందుకున్నారు. శని ఆదివారాలకు కూడా సెలవు లేకుండా రోజుకు 7-8 గంటల పాటు విజయసాయి రెడ్డి మీద సిబిఐ శోధన షురూ చేసింది. ఇంతవరకు ఎంత రసాన్ని పిండుకుందో తెలియకపోయినా విజయసాయి రెడ్డి ఎక్కడా బెండ్ అవ్వలేదన్న ఇండికేషన్లు మాత్రం కనిపిస్తున్నాయి. తాను అరెస్ట్ అయిన నెలలు సంవత్సరాల పాటు చెంచల్గూడ జైల్లో ఉండాల్సి వచ్చిన యువరాజా వారిని మాత్రం ఇరికించకూడదని విజయసాయిరెడ్డి కంకణం కట్టుకున్నారన్న వార్తల్లాగే అదే విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారిపోతారన్న గెస్సింగ్స్ కూడా వినిపించాయి. నిన్న పోలీసులకు ఆయన రాసుకున్న వినతి పత్రం మాత్రం ఫుల్ తేడా కొట్టినట్లు కనిపించింది. టీడీపీ కాంగ్రెస్ పార్టీల నుంచి తన ప్రాణాలకు ముప్పుందని, తనను చంపి ఆ నేరాన్ని జగన్ మీద మోపేందుకు కుట్ర జరుగుతోందని విజయసాయిరెడ్డి గగ్గోలు పెట్టడం ఎందుకో ఆయన స్థాయికి మాత్రం తగింది కాదనిపించింది. విజయసాయిరెడ్డి ఓ మంచి పనుడు, సరే రామబంటంతటి నమ్మకస్తుడా కాదా? ఈ అనుమానాల్ని ఆ లేఖ పటాపంచలు చెయ్యబోయింది. సోదాలు మొదలైన తొలి రోజుల్లో పయ్యావుల కేశవ్ చేసిన కామెంట్లే బూమ్రాంగ్ అయి మళ్లీ తెలుగుదేశం కాంగ్రెస్ల చంపల్ని చెళ్లు మరిపిస్తాయని విజయసాయిరెడ్డి భావించుంటారు. విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తులు కొద్దిమంది ఉన్నారు. వాళ్ళకి పూర్తి స్థాయి రక్షణ కల్పించాల్సిందిగా మేము కోరుతున్నాం. కేసులోని సాక్ష్యాల నేపథ్యంలో కీలకమైనటువంటి వ్యక్తులకు రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దేశంలోనూ రాష్ట్రంలోనూ మనం చూసాం, రాజా కేసులో అతి కీలకమైనటువంటి వ్యక్తిగా భావించినటువంటి వ్యక్తి విచారణ ప్రారంభమవుతున్న తొలి రోజుల్లోనే అనుమానాస్పద మృతి చెందారు. ఒకవైపు సిబిఐ దగ్గర టంచన్గా హాజరు వేయించుకుంటూనే ఇంకోవైపు రాజకీయపు ఎత్తుగడల్ని షురూ చేయడం ఒక్క విజయసాయిరెడ్డికే చెల్లింది. ఈ రెడ్డి గారి లేఖ నుంచి ఏ పార్టీకి ఎంత రాజకీయ ప్రయోజనం చేకూరిందో తెలియదు కానీ విజయసాయిరెడ్డి ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డేయడానికి ఒక గన్మెన్ మాత్రం దొరికాడు. అయినా వీళ్ళందరూ తోలుబొమ్మలేనని, అసలు ఆటగాడు జగనేనని విజయసాయిరెడ్డి రాసుకున్న లేఖ కూడా జగన్ డైరెక్షన్లో రిలీజ్ అయిందేనని ఆపోజిట్ మీడియా అనుమానిస్తోంది. తన మీద కాంగ్రెస్ టీడీపీ కుట్ర చేస్తున్నాయంటూ జగన్ పాడుతున్న రెగ్యులర్ పాటకు ఈ విజయసాయిరెడ్డి లేఖతో కొత్త మసాలా దొరికింది. ఉనికి కాపాడుకోవడం కోసం హత్యలకు సైతం తెగించే పొలిటికల్ మాఫియా గురించి మొన్ననే జర్నలిస్ట్ డైరీ పేజీల్లో విమర్శించుకున్నాం. ఇప్పుడు అండర్ గ్రౌండ్ పాలిటిక్స్ గురించిన అనుమానాల్ని చేజేతులా రాద్ధాంతం చేసుకోవడం
సొసైటీని ఇబ్బంది పెడుతున్న తాజా అంశం. ఏదో రూపంగా బయట పెడితే క్లియర్గా జగన్మోహన్ రెడ్డి జైలుకి పోతాడు, అవినీతి అంతా బయటకు వస్తుంది. అందుకని ఇలా ఆయన చంపాలన్నా, ఆయనను ఇబ్బంది పెట్టాలన్నా జగన్మోహన్ రెడ్డికే అవకాశం ఉంటుంది, కానీ తెలుగుదేశం వాళ్ళకి కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఉండదని అనుకుంటున్నాను. అంచెలంచెలుగా ఎదిగి అపర వ్యాపారవేత్తగా పేరు గడించిన విజయసాయిరెడ్డి ఈ హత్య రాజకీయాల ఊసుల్ని ఎంకరేజ్ చేయడం ఇంకో విషాదం. జగన్ మాన ప్రాణాలు, భూత భవిష్యాలు అన్నీ విజయసాయిరెడ్డి అనే ఈ రామచిలక బొందిలోనే ఉన్నాయన్నది మాత్రం నిజం. ఇవాళ రేపో జగన్ అరెస్టు ఖాయమన్న వదంతులు, ఆ మేరకు కోట్ల రూపాయల్లో జరుగుతున్న బెట్టింగులు ఇవన్నీ మరింత కలవరపెట్టే సంగతులే. ఒక్క జగన్కే కాదు, ఆయన్ను చుట్టుముట్టిన దాదాపు 60 మంది వ్యాపార దిగ్గజాల భవిష్యత్ అంతా ఈ విజయుడిచ్చే వాంగ్మూలంలోనే దాగుంది. అందుకే ముంచినా తేల్చినా అంతా ఆ విజయసాయి దేవుడిదే దయ. విజయమో వీర జైలో.